ఏటీవీ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం కవితోత్సవంకు స్వాగతం. మనసులోని భావాలకు అక్షర రూపం కవిత్వం. ప్రపంచంలోని చాలా ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచింది కవిత్వమే. అందుకే కవిత్వం ఓ చైతన్యం, కవిత్వం ఓ సైన్యం. అలా తెలుగు నేలపై కవిత్వాన్ని పండించిన కవులు ఒకచోట చేరి పలికిన కవితా నీరాజనం ఈ కవితోత్సవం. దూదిమేడ కవితా సంపుటిని వెలువరించారు డాక్టర్ నాలేశ్వరం శంకరం గారు. అధికార భాషా సంఘం నిఘంటువుల నిర్మాణంలో సభ్యునిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యులుగా కూడా ఉన్నారు. హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లోకి వీరి కవితలెన్నో అనువాదితమై తెలుగు కవితారంగానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఫ్రీవర్స్ ఫ్రంట్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీ, ధర్మనిధి లాంటి అవార్డులెన్నో వీరిని వరించాయి. కవితా శీర్షిక కొత్త వారసత్వం. రూపాయి కంటే చిన్నదే అయినా దేశం కన్నా మా అమ్మ పెద్దదే. 9 నెలల అజ్ఞాతం తర్వాత ఒకరికొకరం పరిచయమయ్యాక మా మధ్య ద్రవభాష స్రవించి ప్రవహించేది. మా అమ్మ తీగకు పూసిన పరిమళ పుష్పాన్నప్పుడు ఆమె ఒడిలో స్వప్నించిన స్వర్గసుతుణ్ణి కూడా. దేశం కన్నా మా అమ్మ అమాయకమైందే కనుక నా అవ్యక్త బాధలకు అర్థాలు వెతికేది. హద్దుల్లేని ఆటలతో అమ్మని కూడా ఆడే చెండులా ఆడిస్తూ ఉంటే పసినవ్వు లోకమై పరుగెత్తుకొచ్చేది. ఆమెకున్న ఏకాంత సంభాషణంతా నేనే. మాటలు రాని చేతలతో, కలయదిరిగే కాళ్లతో, అలసిన అవయవాల ఆవలింతలతో అమ్మ పాన్పు మీద నా బాల్యమల స్వర్గధామమయ్యేది. ఇప్పుడు మృత్యు సమీపానికి అమ్మ, యవ్వనాంతంలోకి నేను వచ్చేశాను. నేనైతే సంసారపు జట్కా బండీకి కట్టిన ఒంటరి గుర్రాన్నైపోయాను. తడియారని తల్లి వాత్సల్యం తలదించుకు వెళ్ళిపోయింది. మేమిప్పుడు రూపాయి కోతలో తెగిన 2 తలుపు చెక్కలమైపోయాం. 2 పాల చుక్కల్ని పొదిగిన నిండు నీళ్ల గ్లాసులమైపోయాం. విలువల విక్రయానికి ఇడిచిన సరుకులమైపోయాం. ఇంకా మేమిప్పుడు రూపాయి తెర మీద ఆడించే తోలుబొమ్మలం. మమ్మల్ని పలకరించే సుఖదుఖాలు మావి కావు. మమ్మల్ని వెంటాడే రూపాయి భోగానివే. అప్పుడప్పుడు మాత్రం మమకారపు ముంగిట్లో కప్పల్లా బెకబెకమంటూ ఉంటాం. అమ్మా, గుక్కెడనుబంధాల్లేని ఇసుకగూడు మనది. రూపాయి రూపమెత్తిన రక్తబంధాలు మనవి. డబ్బు దేహాలు మనవి, కరెన్సీ ఆత్మలు మనవి. అమ్మా, నీలానే ఈ నేల తల్లి కంటున్న రూపాయి సంస్కృతికి నేటి వారసుల మనమే. శీర్షిక జల. మట్టి ఇటుక మీద ఇటుకైపోతే ఇల్లవుతుంది. పలుగు పారా పట్టి తవ్వుతుంటే చేదనీళ్ళ బావి జన్మెత్తుతుంది. మట్టి మీద ఇల్లు బతకాలంటే మట్టి కింద బావి బతకాలి కదా. జీవపు ఊటల ఆరని ద్రవంలా ఈ బావి. కాటికెళ్ళే కాళ్ళను కూడా ఈ బావి గోడలు కనుపాపల్లా కాపాడతాయి. పెంపుడు కుక్కపిల్లలా అంటిపెట్టుకుంటాయి. ఈ బావి గతించిన తాత ముత్తాతల ఆస్తి కాబోలు. వారి ప్రాణహిత కాబోలు. పెంచుకునే పాడి ఆవు కాబోలు. పట్టుమని 10 తట్టల మట్టిని ఎత్తిపోసారో లేదో కానీ
రహస్య రహదారుల గుండా రహదారుల గుండా ప్రసరించే ఈ బావిలోకి ఊటలు జారుకుంటూ వచ్చేవట. దేహార్తుల దాహాల్ని తీర్చేదాకా నిలిచేవట. ఈ బావిప్పుడు ఖాళీ కుండలా అయ్యిందేమిటి? ఈ బావిప్పుడు ఖాళీ కుండలా అయ్యిందేమిటి? ఆత్మలేని ఆకృతిలా అగుపడుతుందేమిటి? ఆత్మలేని ఆకృతిలా అగుపడుతుందేమిటి? ఎండిపోతున్న చెట్టులా ఇంకిపోతుందేమిటి? ఎండిపోతున్న చెట్టులా ఇంకిపోతుందేమిటి? తడితడిగా ఉండవలసిన ఈ బావి పొడి పొడి అవ్వడమేమిటి? గుక్కెడు బువ్వ తిన్నవాడికి గుక్కెడు నీళ్ళిచ్చేది ఈ బావే కదా. గుక్కెడు బువ్వ తిన్నవాడికి గుక్కెడు నీళ్ళిచ్చేది ఈ బావే కదా. ఆకలి, ప్రేమ, దుఃఖాన్ని పిండుతున్నట్లే మనం ఈ బావిని పిండుకోవాలి కాబోలు. పలుగు పారా పట్టి మరో 4 అడుగులు లోతు తవ్వాలి కాబోలు. పలుగు పారా పట్టి మరో 4 అడుగుల లోతు తవ్వాలి కాబోలు. జలజల జారి వచ్చే జలధారల ఊటల కోసం పులకాంకుర మౌనంతో ఈ బావిని ఒలవాలి కదా. ఈ బావిని ఒలవాలి కదా. బొగ్గు గనిలా, ఇంధన కర్మాగారంలా ఈ బావి లేకపోతే, బొగ్గు గనిలా, ఇంధన కర్మాగారంలా ఈ బావి లేకపోతే మన దాహారులు తీరేదెట్లా? బతుకు పొలాల్ని పండించుకునేదెట్లా? ఈ బావి గతమో వర్తమానమో కాదు. ఈ బావి గతమో వర్తమానమో కాదు, భవిష్యత్తు కూడా. పాతాళంలో పవలించిన కన్నును పొడిచైన ఊటలు ఊరేదాకా తవ్విపోయటమే మన వేదాంతం. ఊటలు ఊరేదాకా తవ్విపోయటమే మన వేదాంతం. ఈ బావిలో బండలున్నా సరే, కొండలున్నా సరే, ఈ బావిలో బండలున్నా సరే, కొండలున్నా సరే, జలగంగ జన్మించేదాకా, పోరాట జల ఫలాలు లభించేదాకా శ్రమించే శ్రమతో శ్రమించటమే మన సిద్ధాంతం. శ్రమించటమే మన సిద్ధాంతం. చేలోకి పురుగులు వస్తున్నాయి. పగులుతున్న పత్తి మొగ్గల కాలమిది. చిట్లుతున్న దూది పూల రోజులివి. రాత్రంతా రెప్పవాల్సని నక్షత్రాలు సూర్యోదయమవ్వగానే పత్తి చేల పరుపుపై వాలిపోతాయి. తారలా వెలిగే ఒక్కో పత్తి మొగ్గ కూడా ఆకాశపు చేను మీద వెన్నెల నవ్వుల్ని వెదజల్లుతూ ఉంటాయి. నాకు మాత్రం నీలాకాశపు పంట పొలంలో కళ్ళు విప్పిన తారలకు నేల ఒడిలో విచ్చుకుంటున్న పత్తి మొగ్గలకు తేడా అగుపించదు. భూమ్యాకాశాల మధ్యన ఆద్యంతం వెలిగే ప్రతిరూపాలివి. అయినా కాసేపు తారల మాట మర్చిపోదాం. మరి కాసేపు పత్తి చేల ఫ్లాష్ బ్యాక్ కథల్ని వదిలేద్దాం. ప్రస్తుతానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పత్తి మొగ్గల కోసమే ఈ సమావేశం. బతుకంతా ధారపోసే దూది చేల మీద పాషాణ విషం దట్టించే పత్తి పురుగుల దాడి ఆగేట్లు లేదు. పత్తి మొగ్గ రెప్ప విప్పాల్సిన వయసులోనే రెప్ప మూయాల్సి వచ్చే కదా. పత్తి మొగ్గ రెప్ప విప్పాల్సిన వయసులోనే రెప్ప మూయాల్సి వచ్చే కదా. హఠాత్తుగా కాటేసే పత్తి పురుగు ఓ కన్నీటి బొట్టైనా రాల్చదు కదా. దయరాని దూది మొగ్గల మీద దయరాని. నల్లటి దూది గింజ తెల్లటి పాల పొంగయ్యిందంటే పంచభూతాలతో కలిసి పెంచిన రైతు కూడా ఒక పత్తి మొగ్గేనని విశ్వసించాలి. అనునిత్యం మన అంగాంగాల్ని కప్పే ఈ దూదిగుడ్డలు ఏ పత్తి మొగ్గలో ఒత్తిగిలి పెరిగాయో గమనించాలి. పాల పొదుగుల్ని పితుక్కున్నట్లు ఈ దూదిపోగుల్ని కూడా ఎన్ని మార్లు పితుక్కున్నామో శోధించాలి. మన ఈ దేశంలోని ప్రతి ఊరు ఓ పత్తి చేనే. ప్రతి గుడిసే ఓ పత్తి మొగ్గే. నిలువెత్తు కాలిపోయే కొవ్వొత్తి దారం కూడా ఈ పత్తి మొగ్గలదే.
నిలువెత్తు కాలిపోయే కొవ్వొత్తి దారం కూడా ఈ పత్తి మొగ్గలదే. అయినా పాలించే రాజకీయమే పత్తి పురుగు అయింది కదా. పాలించే రాజకీయమే పత్తి పురుగు అయింది కదా. దయరాని 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 దూది మొగ్గల మీద దయరాని. దూది మొగ్గ దూది మొగ్గ, మా కవుల ముడిదూది మేడవు నీవే. మా కావ్యం సూదిలోని దారానివి నీవే. మా కావ్యం సూదిలోని దారానివి నీవే. మానవ కళ్యాణానికి మంగళసూత్రానివి నీవే. మా మంచం మీది పక్కబట్టలు, మౌనంగా నలిగిపోతున్న తలదిండ్లు, తెగిన చెప్పుల్ని ఒడిన చేర్చుకున్న దారపోగులు, ఇలా అన్ని దూది మొగ్గ దేహాత్మలే కదా. నల్లటి నేల పొరల్లో అదృశ్యమైన దూదిగింజ, మా బతుకు పొరల్లో భాగమై బతుకుతున్నావా. పత్తి మొగ్గ అంతులేని నీ బాధల సవ్వడుల రికార్డు వింటా. నిన్ను హింసించే ప్రతి పత్తి పురుగుల మృత్యుకావ్యాన్ని రాసి నీకు అంకితమిస్తా. క్షణ క్షణం మా బతుకు చేలో పుష్పించే నెలవంకవి నీవే. నేల గర్భంలో తడిసిన చమురువత్తివి నీవే. ఆద్యంతాల్లేని మా దేశం దివ్వలో వెలిగే అరుణతారవి నీవే. 10 కవితా సంపుటులు, 2 కథా సంపుటులు, వ్యాస, అనువాద, పరిశోధన, బాల సాహిత్యాల్లో అభినివేశం కలిగిన ఉత్తమ కవయిత్రి డాక్టర్ సి భవానీదేవి గారు. పొట్టి శ్రీరాములు, రంజని కుందుర్తి, ఉమ్మడి శెట్టి లాంటి అవార్డులెన్నో అందుకున్నారు. శీర్షిక అక్షరం నా అస్తిత్వం. అమ్మా, నేనిక్కడ బాగానే ఉన్నాను. కత్తి అంచుల మీద నడుస్తూ, సిలబస్లో లేని అంశాలపై పరీక్షలు రాస్తూ నేనిక్కడ బాగానే ఉన్నాను. అవును, రేపటి ప్రశ్నలేవో ఏ జ్యోతిష్యమూ చెప్పదు. శబ్దాల మధ్య పేరుకున్న శూన్యంలా కరచాలనాలు వెచ్చగా ఉండవు. మానవ సంబంధాలను కీబోర్డ్ మీద ఒత్తలేం కదా. మనసు స్క్రీన్ మీద అదృశ్య మౌనలిపి. దృశ్యాలన్నీ మంచు ముక్కల్లా విరిగిపడుతున్నాయి. మేఘాల్లో నలిగిన చినుకులాంటి బాధను పంచుకునే దిగంత రేఖవు నువ్వే కదా అమ్మా. ఏదో మాట్లాడుతున్నాను. పురుషత్వాన్ని పల్లకి ఎక్కించిన పరంపర గురించి మాట్లాడుతున్నాను. సూర్యోదయానికి, చీకటి బస్సుకి, లంచ్ బాక్స్కి, చైల్డ్ కేర్ సెంటర్కు మధ్య ఎన్ని నవ్వులు రాలిపోయాయో. కరిగిపోయిన కలలు సరే, వేగుచుక్కకు నాకు స్నేహం కలిసిందక్కడే. నా పల్లె మట్టి పాదాలు నగరం రోడ్ల పాలైనప్పుడు ఎడారి ఎడదలను తడపాలని నువ్వు నేర్పలేదు కదమ్మా. ప్లాస్టిక్ ప్రశంసలే నాకిక మిగిలాయి. క్షణంలో అన్నీ అమర్చే అద్భుత దీపాన్ని కదా. ఈ మాత్రం నైపుణ్యం నీ చలవే. పుట్టింటి అరణంగా వచ్చిన వివక్ష, ప్రేమకు కనపడని గాయాలు, శారీరక అవమానాలు, ఇన్నింటితో నేనెందుకు బాగుండను? అయితే అమ్మా, నేనిప్పుడు అక్షరమై లేస్తున్నాను. నాకు ఇష్టమైన ప్రవాహ వేగానికి ఎదురెదుతున్నాను. నీ తరం ఆశ్చర్యపడేలా నా తరంలో శిరసెత్తుతున్నాను. ఇక అక్షరమే నా అస్తిత్వం. కవిత శీర్షిక ఒక సౌందర్య దుఃఖ గీతం. నురగల తరగలతో ఎగిసిపడే జలపాత సౌందర్యాన్ని బంధించి కరెన్సీ కలలు రాల్చుకునే వేటగాళ్లకు అగాధాల్లో సుళ్ళు తిరిగే కన్నీటి సుడిగుండాలు కనిపించవు. కెమెరా జడనేత్రాలకు చైతన్యాన్ని వలేసి పట్టడం ఏం తెలుస్తుంది? స్త్రీ అంగాలను తడిమే డేగకళ్ళు సున్నిత క్షణాలను ముళ్ళుగా మార్చే తూకాలతో జీవన కేదారంలో ఎడారుల్ని సృష్టించటం పాత కథే. ఒంటరి వేదనల్ని పతాకలుగా శీర్షీకరించటం సౌందర్య చరిత్ర అనాదిగా రాసే దుఃఖగీతమే. సంచలన వ్యక్తిత్వం ఎప్పుడు విషాద వివాదాల కల్లోల కథనమే. నగ్నత్వం నర్తించే ప్రకటనా ప్రపంచంలో బాహ్యాంగ స్పృహ ఎప్పుడూ వ్యాపారమే. పత్రికల రాగద్వేష ప్రహారాలు జీవితాలను శాసించడం కొత్త కాకపోయినా మధువనంలోకి వ్యాపించే కలుపు మొక్కల విషం రెప్పల కింద కన్నీటిని, పిడికెడు ఆకలిని పట్టించుకోదు. పత్రికల రాగద్వేష ప్రహారాలు జీవితాలను శాసించడం కొత్త కాకపోయినా మధువనంలోకి వ్యాపించే కలుపు మొక్కల విషం రెప్పల కింద కన్నీటిని, పిడికెడు ఆకలిని పట్టించుకోదు. నాగరిక సంస్కృతి విశృంఖలత్వం ఆడతనాన్ని
మగ సమాజం బోనులో నిలబెట్టి ప్రశ్నిస్తుంటే ఇంకా పంజరాలను కౌగిలించుకోవడం వెర్రితనం. అమ్మతనాన్ని కూడా అపహాస్యం చేసే ఆక్టోపస్ సౌందర్య వాణిజ్యంలో వలువల్ని విలువల్ని వేటాడుతున్నది వర్తమాన ప్రకటనల అంకెల ప్రపంచమే. వలువల్ని విలువల్ని వేటాడుతున్నది వర్తమాన ప్రకటనల అంకెల ప్రపంచమే. 10 కవితా సంపుట్లను వెలువరించిన కవి కందుకూరి శ్రీరాములు గారు. 10 కథలు, 15 సాహిత్య వ్యాసాలు రాశారు. కంది పద్యంతో మొదలై మినీ కవితతో సాహిత్య క్షేత్రంలో ప్రవేశించి దహన కావ్యం, దీర్ఘ కవితతో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. సినారే, తెలుగు యూనివర్సిటీ, ఉమ్మడి శెట్టి అవార్డులను పొందారు. కవిత శీర్షిక వ్యవకలనం. అర్థం కానిదొక్కటే, ఈ కలగాపులగపు సహస్రవర్ణ కలగూరగంప. మనిషి అంతర్ముఖములోని బహుముఖాలు, అపహాస్య, వ్యంగ్య, అసభ్య, వక్రీకరణ భ్రమణాలు, బహుపద ద్వంద్వార్థాల విభిన్న దృక్కోణాలు, వాదాల ఉగ్ర తీవ్ర తీవ్రాతి తీవ్రాల వాయుగోళాలే. అర్థం కానిదొక్కటే, ఈ కలగాపులగపు సహస్రవర్ణ కలగూరగంప. సమర్థించడమో వ్యతిరేకించడమో, పట్టించుకున్నట్టుండడమో పట్టనట్టుండడమో, క్రీడల నీడల్లో తడబడుతూ నడయాడే అర్థం కాని అమాయకులెవరూ లేరిక్కడ. అందరూ అన్నిట్లో ఆరితేరిన యుద్ధ నైపుణ్య విశుద్ధ సిద్ధాస్తులే. అర్థం కానిదొక్కడే, ఈ కలగాపులగపు సహస్రవర్ణ కలగూరగంప. సమస్య ఎట్లా మొదలైందన్నదే సమస్య. మొదలై జరుగుతున్నంతసేపు, జరగకముందో ముగిసిన తర్వాతో ఎవరి రూపాల్లో వాళ్ళు. వీరుల్లో వెన్నుపోటు దారుల్లా, వెన్నుపోటు దారుల్లో వీరుల్లా. పాలిస్తున్నాననో వస్తున్నాననో మీకోసం అసలు రూపాలను దాచేయడమే అర్థం కాని సమస్య. మీకోసం అసలు రూపాలను దాచేయడమే అర్థం కాని సమస్య. అసలు బతుకో, ఉనికో, సూచనో, గుర్తింపో, పదాల పాదాల విశిష్ట చేష్టల స్పష్టాస్పష్ట మేఘ గమనాగమనాలు. పదాల పాదాల విశిష్ట చేష్టల స్పష్టాస్పష్ట మేఘ గమనాగమనాలు. అర్థం కానిదొక్కటే, ఈ కలగాపులగపు సహస్రవర్ణ కలగూరగంప. అది సమర్థనో వ్యతిరేకమో అర్థం కాని అమాయకులెవరూ లేరిక్కడ. ఆడ మగ రెండే రెండు, మంచి చెడ్డ రెండే రెండు, ధనిక పేద రెండే రెండు, ఇలా రెండు ఉండాలి. మధ్యలో గీత భగవద్గీతల బోధపడని అర్జునుడెవడు? మధ్యలో గీత భగవద్గీతల బోధపడని అర్జునుడెవడు? ప్రాణం తీసేది అసెంబ్లీలో, పార్లమెంటో, కోర్టో, కొయ్యనో, ఉన్మాదమో, అధికారమో, ఇదో లెక్కనో అదో హక్కనో ఏ ఒక్కరిది కాదు, కాకూడదు. అమాయకులో అసాధ్యులో ఏ ఒక్కరూ బలి కాకూడదు. ప్రజాపాలన లేనప్పుడు అర్చనలు అభిషేకాలు అవసరం లేదు. ఉంటే అన్నీ ఉండని, లేదంటే ఈడ్చేసి పూడ్చేసిన అన్నీ వ్యవకలన నిషేధ ఔషధాలే. శీర్షిక ఊపిరి పొత్తం. కవి పుట్టుక గొప్పది, కవి రాత నిప్పు అది. అప్పటి కవితకు శ్రీకారమే ఇదిగో ఆ రూపానికి ఈ ఆకారం. అప్పటి అతని అభినందన, ఇప్పుడు ఈ సమ్మేళనం వేడుక. అప్పటి అతని బీజాక్షరం, ఇప్పుడు మీ ముందొక ఈ కవిత. అప్పుడు తాగిన ఉగ్గుపాలు సమరభేరికి ఉక్కు కవచం. అప్పుడు నేర్పిన బరికే ఇప్పటి ఈ విల్లుకొక బాణం. అప్పుడు మందలించిన మాట ఎలుగెత్తిన ఉత్తుంగ తరంగం. వచ్చి రాని భాషలో లేఖ రాస్తే ప్రతిలేఖనే స్వచ్ఛమైన నీరు. తల వంచి చేతులారా నమస్కరిస్తే తన అరచేతులతో మనసారా రక్తస్పర్శ. ఇచ్చిన ప్రోద్బలము ప్రోత్సాహము, తన మనసు సంపద ఒక గ్రంథాలయం. అతని కవితాక్షరాల పూలే, మెడలో సువర్ణాక్షరాల మాల. ఆయన ప్రాస ప్రాణవాయు, ఈ ఊపిరికి శ్వాస. ఆయన ప్రాస ప్రాణవాయు, ఈ ఊపిరికి శ్వాస. ఆయన యతిస్థానం ఆశ్చర్యార్థకం. ఈ అలల ఆలోచనలొక పడవ. ఆయన సమాధానోత్తరం ప్రసాదమే ఈ బిక్కమొహానికి ఒక చుక్కాని. అతను రాసిన గ్రంథం చదివితే ఈ తపస్సు ఫలితం పాశుపదాస్త్రం. బహు గ్రంథాల బావుల నుండి చేదుకొని కాలువలు కాలువలుగా పారించి పొడి భూమిని తడిచేస్తే అదొక పంట పొలం. వస్తువులను తీగలుగా సాగదీసి నగచేస్తే, రత్నాలు పొదిగితే అదొక తాజ్మహల్. ఆ శిల్పాలను చెక్కి తీర్చిదిద్దితే సోపాన ప్రయాణం అదొక ఎవరెస్ట్ శిఖరం. కవిత్వం తెలికడలి, ఇది చిన్ననాటి మాట. కవిత్వం సముద్ర సంగ్రామం, ఇది ఈనాటి మాట. అప్పుడు సాధారణ బాలుడు, ఇప్పుడు అసాధారణ యుద్ధ నిపుణుడు. అడిగితే ఇవ్వటం గొప్ప కాదు,
అడగకున్నా ఇవ్వటం గొప్ప. గురుదక్షిణగా ఏమిస్తావు? గురుతప్పని కవితా బాణం. బాణములో ఉన్న వాడిలో ఉన్న చురుక దైవభక్తికి, గురుదక్షిణకి కన్నో వేలో ఇవ్వటం ఇతిహాసాల మాట. గురుభక్తికి గురుదక్షిణకి కన్నో వేలో ఇవ్వటం ఇతిహాసాల మాట. కవిత కరవాలంతో మొత్తం ఊపిరి తిత్తిని తీసి పాదాభిషేకం చేయటం ఈనాటి మాట. ఇవ్వటం ఇతిహాసాల మాట. దైవభక్తికి గురుదక్షిణకి కన్నో వేలో ఇవ్వటం ఇతిహాసాల మాట. కవిత కరవాలంతో మొత్తం ఊపిరితిత్తుని తీసి పాదాభిషేకం చేయటం ఈనాటి మాట. 2 కవితా సంపుట్లను, ఒక కథా సంపుట్ని వెలువరించారు రేణుకా అయ్యోల గారు. రంజని కుందుర్తి అవార్డుని 3 సార్లు ఉత్తమ కవయిత్రిగా అందుకున్నారు. శీర్షిక మరణమే చరిత్ర. ఒక ఒంటరి దేహం సంకల్పంతో మరణించి తనకు తానే కొత్తగా స్ఫూర్తిగా నిలబడింది. మంచి చెడు, పాపం పుణ్యం ఏమీ పట్టనట్లు ఒంటరితనంతో కన్నపేగు గర్వించే సమూహమైంది. ఒక మరణం తెచ్చిన తుఫాన్లోంచి, ఒక మరణం తెచ్చిన సంక్షోభంలోంచి నగరం తన ప్రతిబింబాన్ని కొత్తగా చూసుకుంది. నలిగిన ముఖం, ముక్కలైన భాష ముందు మూగగా తనను తానే ఆశ్చర్యంగా చూసుకుంటోంది. గుంపులుగా మాట్లాడే భాష, ఎలుగెత్తి నినాదంగా మారే రూపం ఉద్యమం. నినాదాలు, నిట్టూర్పులు, ఆవేదనలు అంతా ఒక భాషలోనే. ప్రవాహంలో సురుగులు తిరుగుతున్న భాష, ఒకరి నుంచి ఒకరు అందుకునే ఇసుక గమేళంలా మాట మారి నినాదమై కొత్త కట్టడంలా మారింది. ఇప్పుడు మనల్ని మనం కొత్తగా చూసుకుంటున్నాం. కన్న తల్లిని 2 ముక్కలుగా పంచుకునే తతంగాన్ని విచిత్రంగా గమనిస్తున్నాం. అంగుళం కదలకుండా జడంగా మారి మనల్ని మనమే కొత్తగా చూసుకుంటున్నాం. మరణం ఊరేబింపుగా మారడం, మరణం రక్తసిక్త రణంగా మారడం చూస్తున్నాం. ఆ చూపు ఎంత పాతపడిందంటే చూపు తప్పించి ఇంకేమీ మిగలనంత. మనకు మనమే వింత, మన భాష మనకే కొత్త. పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు వదిలిన వాళ్ళం అపరిచితులుగా ఇక్కడ చౌరస్తాలో నిలబడిపోయాం. ఇప్పుడు దారులకు గమ్యం తెలియదు. చెట్ల కింద నేర్చుకున్న విద్య, వంట పట్టించుకున్న చదువు, గుండెల్లో నింపుకున్న అక్షరాలు పరాయిగా మారి ఆలు వేరువేరు గుంపులై ఊరేగుతున్నాయి. పచ్చటి ఆకులు నేలరారితే వాటిని అంటుకున్న నెత్తురు మంచు బిందువులలో కలిసి భూమి మీద ఒరుగుతూ త్యాగాల నినాదాలలో లిఖిస్తోంది. మరణం తర్వాత నిశ్శబ్దం గంభీరంగా అల్లుకున్న ప్రశాంత్, ఆ నిశ్శబ్ద ప్రశాంత మరణమే ఊరేగింపుగా మారి నినాదమై పయనించడం, చరిత్రగా రూపొందించడం. మార్పు ఏ రూపంలో వచ్చినా ఈ మరణం మాత్రం చరిత్ర పుటల్లో ఆరంభవాక్యం. సామాన్యుడి మరణం. నేను చాలా సామాన్యుణ్ణి. నగరంలో ప్రమాదరహితమైన జీవితాన్ని కోరుకున్నాను. అది మహాపాపమని, అలాంటి తప్పుడు ఆలోచనలు రాకూడదనే ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ మనసు తెల్ల కాగితంపై కొన్ని అక్షరాలు కలం కాగితం లేని రాతలు రాస్తుంటే పొరపాటున ఇక్కడ జారిపడ్డాయి. నేను చాలా సామాన్యుణ్ణి. పొద్దు పొడుపు ఆకాశంలో ఆఖరి నక్షత్రాలు. ఉల్కలా రాలిపడ్డాను నేలలోయలో. పండుగలు అపురూపాలు, పిండి వంటలు సంబరాలు మధ్య గ్యాస్ సిలిండర్, కారు కొనుక్కునేంత ఖరీదు. దోమలు, ఎగిరే విమానాలు. గుమ్మం దగ్గర తలుపు దగ్గర కాపలా కాసి తీసిన తలుపు సందులో దూరి ఇచ్చిన కానుక డెంగీ. అత్తరులా ఒంటికి హత్తుకొని ఆస్పత్రి గుమ్మంలో వదిలిపెట్టింది. ఎలాగో కోలుకుని ఇంటికి వెళదామంటే మీటర్ తిరగని ఆటో వాడి రొద. ఇల్లు సేరదీస్తుందంటే చిమ్మ చీకటి తలుపు తీయగానే పలకరించింది. ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు. తలుపు సందులోంచి జారిపడ్డ బిల్లు సాక్షిగా. ముంచుకొచ్చిన వాన, డ్రైనేజీ మూతలు తోసుకుని గుటకలు మింగేసిన ప్రాణాలు. అందుకనే కోపంతో తలకిందులుగా నడవాలనుకున్నాను. ప్రపంచం తల్లకిందులైంది. ముఖంలోకి దూరిపోతూ ప్రశ్నించే ముఖాలు. మళ్ళీ దోమలు గుర్తుకొచ్చాయి. విసుగెత్తి అడవులు వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. ఒక్క చిన్న చెట్టు అంది ఇక్కడ ఒకప్పుడు అడవి ఉండేది అని. అప్పుడు చనిపోయాను సునాయాసంగా. నేను, నువ్వు, నా చక్రాల కుర్చీ. రాత్రి వెళ్ళిపోతోందంటే బెంగ. పడక మీద ఉన్న నా స్వేచ్ఛ కరిగిపోతుంది. పగలంతా నవ్వుని ధరించిన తొడుగుని పక్కకి పెట్టగానే విస్ఫోటం. సంవత్సరాలుగా కుర్చీ వలలో చిక్కుకుని నాకు నేనుగా ఎరగా మిగిలిపోవడం మహాకష్టం. మట్టి, మొక్కలు, ఉదయాలు,
సంధ్యలు కళ్ళలోంచి జారిపోతాయి. తడమాలని ఒక్క అడుగు వేసినా కుర్చీ మూలుగుతుంది కిర్రుమంటూ. పట్టుకోలేకపోయినా నాతో పాటు జరుగుతుంది. అమ్మ నాన్న వేగంగా చేరుకుంటారు, ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. ఒక్క పోలియో చుక్క ఎలా జీవితంలోంచి తప్పుకుందని. వేళ్ల అంచులలోంచి కురుస్తున్న జాలి నన్ను అగ్నిలా రాజుకుంటుంది. అందుకే చిరునవ్వుని అతకేసుకుంటాను. నా చిరునవ్వే అన్ని కాలాల్లో తాజాగా మెరుస్తుంటుంది. అందరిలా ఏడ్చే హక్కు నాకు లేదు. రెప్పలు కూడా నీటి జల్లులని రాలనీయం. అవయవాలన్నీ స్నేహంగా ఉంటాయి కదలని కాళ్ళని తలుచుకొని. చక్రాల కుర్చీతో పాటు చూపుల బరువుని మొయ్యాలి. ఎంతటి చక్కటి నవ్వు, ఎంతటి ధైర్యం. కొద్దిగా పక్కకి జరిగి ఏడ్చామా ఊపిరాడినీయని సందేహ ఆందోళనలు. నిర్జీవాన్ని తెలియనంతగా నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. హెచ్చు తగ్గుల లేని ముఖం మీద గుండ్రటి ఫేములా హత్తుకుంటుంది. అప్పుడు ఆ కుర్చీ లేదు, చుట్టూతా మనుషులు లేరు. ఏకాంతం చాలా మంచిది, నన్ను ఏడవనిస్తుంది. చీకటి నాకు వెలుగులా ఉంది, నా వ్యక్తిత్వంలా. నా నీడ నుంచి మహా నిరీక్షణలోకి వెళ్ళిపోగలుగుతాను. ప్రశ్నించుకుంటాను భగ్న జీవితాన్ని, గత జన్మల పాప పుణ్యాలని, మానవ సమూహాల నుంచి తప్పించుకున్న దారుల కోసం. రాత్రి వినిపించే స్వరం నాదే, స్పష్టంగా. అది నన్ను ఓదార్చదు, ఏడవనిస్తుంది రాత్రంతా. వాన వెలసిన దారి తేటగా అప్పుడే రాలిన పసుపు గన్నేరు పువ్వులు. అమ్మ పిలుపు పారిజాతపు పూల సుజ్జలోంచి ఒక్కసారే పలకరించాయి. నవ్వాను, నవ్వుతూనే ఉంటాను. 3 కవితా సంపుట్లు వెలువరించిన వజ్జల శివకుమార్ గారు కుందుర్తి, రివర్స్ ఫ్రంట్, సినారే, ఆంధ్ర సారస్వత పరిషత్ లాంటి అవార్డులను అందుకున్నారు. ఊరు ఒంటరి, ఊరు ఓ గతం, చెదిరిపోయిన కళ, తలపుల్లోకి తోడిపోసుకోవడానికి ఆకాస్త మిగిలి ఉన్న తడితడి గుర్తుల అట్టడుగు నీటి పొర, చేదు వర్తమానాల మధ్య మాయమైన గోరుముద్దల నాటి మాధుర్యం, దాటి వచ్చిన కాలం పుటల్లో ఎక్కడో జార విడుచుకున్న తొలివాక్యపు సోయి. పండగ పండక్కి ఊరు సంబరాల్ని కుప్పుల్లోకెత్తుకునే ఇళ్ళు, ఇళ్ల ముంగిళ్ళు, అడుగడుగును ఎదురుపడే పలకరింపుల పాశాలు, యోగక్షేమాలను అరుసుకొని ముచ్చట్లు పండించుకునే గడపలు. ఎటు చూసినా మనుషులు మనుషులుగా మనిషితనాల వెళ్ళువ, ఎవరిని కదిపినా అనురాగాల జాలు, గలగల వాగుపరుగుల పరవశం, కళకళలాడిన బతకమ్మల ఊయల చెరువు, కళకళలాడిన బతకమ్మల ఊయల చెరువు. బాల్యానికి పూల రథంలా ఆనాటి గుడి, గుడిమీది ఆకాశమల్లె చెట్టు, ఒక అపురూప అనుబంధాల కావ్యం ఊరు. చెదల చెరలో చితికిపోతున్నట్టు పరిహాసశీల పరిణామ చక్ర భ్రమణంలో ఊరు తీరుమారి తీరొక్క మోసాల బరిలో గాయపడుతున్న వర్తమానమైంది. కలల్ని పొదుగుతూ అమ్మ కావలసిన నేల అమ్మకపు సరుకవుతున్న విపరీతం. నక్కీ దువ్వా ఆటైన యవసంలో నాగటి సాళ్ల మీదే నమ్మకాలు దగా పడుతున్నాయి. చేల కళ్ళల్లోంచి రైతుల ప్రతిబింబాలు జారిపోతున్నాయి. కొమ్మల కొప్పుల్లోంచి కోకువల పువ్వుల్లాంటి పిట్టలన్నీ ఎగిరిపోయాక మొండిగా మిగిలిన మోడులా ఊరు ఒంటరి వేదన. చుట్టపు చూపుల్లా తాకిపోతున్న కన్నపేగుల మధ్య తల్లి భరిస్తున్న పరాయితనం ఊరు, తల్లడిల్లుతున్న తల్లితనం ఊరు. చెద పాత్రలకు పరిధి లేదు, నిర్దిష్ట స్వభావాలు లేవు. సందర్భాన్ని బట్టి సంఘటనలు, ప్రలోభాన్ని బట్టి ప్రవర్తనలు రూపొందుతున్న క్రమంలో ఏ నిర్వచనము నిలవదు. రెండుగా చీలిన మనిషి భిన్న ధోరణుల మధ్య కాలం బలాన్ని బట్టి మొగ్గుతుంది, బలం కాలాన్ని అదిమి పట్టి జయిస్తుంది. గెలుపోటములు ద్రవ్యాధీనాలు, రెండు వర్గాలు, కొంటున్నవాడు, అమ్ముకుంటున్నవాడు. కొనడానికి అలవాటు పడ్డ దాహం ముందు అమ్ముకోవడమే లక్ష్యమైన దేహం సాగిలబడుతుంది. అవసరమొక్కటే ఉత్ప్రేరకమవుతున్న చోట ఆదర్శాలు కాలం చెల్లిపోతాయి. లొంగుబాటు స్వర్గాల ముందు త్యాగాలు వెలవెలబోతాయి. ఉద్యమాలు ఉత్తుత్తి నినాదాలై రాలిపోతాయి. వర్గాలు వర్గీకరణలు, సూత్రాలు సూత్రీకరణలు ఎత్తుగడలకి కొత్త దారులు తెరుస్తున్న చోట సామూహిక దుఃఖం అనాథ. సామాజిక న్యాయం ఎండమావి కథ. నలిగిపోయిన పదాలు, పిగిలిపోయిన వాక్యాలు, మూగబోయిన హృదయ పరిభాష,
బీడుబడ్డ వర్తమానం మించి దొర్లిపోతున్న అక్షరాల వరద. రవంతైన సారవంతమైన జాగా మిగలకుండా అంతా ఇసుక మేట. ఎడారి కాని ఎడారి, తడారిపోయిన మనుషుల బిడారు. ఆలోచన అంకురించకుండా చెద చరిత్ర పేజీలకే కాదు, మనుషుల మెదళ్లకు కూడా పాకింది డబ్బు చెద. అన్నీ మింగెయ్యాలన్నంత ఆకలి చెద. క్షణానికో కొత్త మోసంగా తలెత్తే రోత రాజకీయపు చెద. 2 కవితా సంపుటులు, 2 జీవన చిత్రాలు వెలువరించిన కొండపల్లి నిహారిణి ఒక యాత్రా చరిత్ర కూడా రాశారు. జీవీఆర్ ఆరాధన, మానస, షీ అవార్డులను అందుకున్నారు. ఈ కవితా శీర్షిక ఎవరు దేవత? జన్మనిచ్చినందుకేనా అమ్మ దేవత? కాదు, కానే కాదు. ఆకలంటే తెలుపుతుంది, అన్నము ఇది అని చెప్తుంది, ఆలు నేర్పుతుంది, అజ్ఞానం పోగొడుతుంది. నడకనే కాదు నడవడికను నేర్పిస్తుంది. బడిదారి గుడిదారి చూపుతుంది, సన్మార్గానికి దారులు తెలుపుతుంది, అనురాగం పంచుతుంది. అందుకే అమ్మ దేవత కాదు. శుభ్రతను నేర్పుతుంది, పరిశుభ్రంగా ఉంచుతుంది, మనసుకు మాలిన్యం అంటకుండా చూస్తుంది. తోటివారికైనా తోబుట్టువులకైనా తోడు నీడవమంటుంది. సహచరితో సహచర్యం చేసే సదవకాశం ఇచ్చి నిండు నూరేళ్లు జీవించమంటుంది. అందుకేనా అమ్మ దేవత? ఇల్లుకు ఇంటికి తేడాలు గ్రహింపజేస్తుంది, పెద్దలకు పేదలకు మధ్యనున్న తారతమ్యం చూపుతుంది, సంఘంలో సంతానం సగౌరవంగా ఉండాలని కోరి నలుగురిలో బ్రతుకు మార్గం ఉద్బోధిస్తుంది, నాగరికంగా జీవించాలని సలహాలిస్తుంది. అందుకేనా అమ్మ దేవత? అలుకు బోనం కవితా సంకలనం రాసిన వేముగంటి మురళీకృష్ణ గారు జయశిఖరం, మును, ఓట్ టు ఫ్రంట్లైన్ ఫార్మేషన్ పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. రంజని కుంతుర్తి అవార్డును సాధించారు. శీర్షిక మెదడు లోయల్లో కాటగలుస్తున్న తరం. చలించే స్వప్నరాత్రులు, జలధరించే పగళ్ల మధ్య మెదడులోయ తల్లడిల్లుతున్నది. పొద్దున్నే కొనుక్కున్న మౌనాన్ని గొంతు లాకర్లో బంధించుకొని పల్చడి దండెం మీద శవాసనమేస్తున్నది మనసు. చూపులకు చేదు చేపపిల్లలా చిక్కుకొని చెరువంత సందర్భం జీవితంలోంచి ఒలికిపోయింది. కొసరి కోరికలు తీర్చే వయాసిస్ కోసం వందల కాంతి సంవత్సరాలలోకి చెప్పులు లేని పాదాలతో ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఉన్న దేహాన్ని అమాంతంగా రెండింతలు చేసే లోకం ముందు తచ్చాడుతున్నది కాలం. ఎవరిని ఎవరు గొరగొర గుంజుకుపోతున్నారో అర్థం కావడం లేదు. ఎవరి లోపలికి ముడుచుకుపోతున్నారో అర్థం కావడం లేదు. సంగీతం చర్మానికి అతుక్కుపోతున్నదో, మత్తు మగ్గులోంచి వ్యక్తిత్వం మీద ఒలుకుతున్నదో సోయిలేక ఒక కొత్త ముఖద్వారం ముందు నిలబడి ఉన్నది వయసు. నిత్యం మొలుస్తున్నదేది నిరందిగా శ్వాసించి పరిమళాన్ని వెదజల్లడం లేదు. అంతా క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో రహస్యం దాగున్నట్టుంది. ఒంటరిగా మొదలైన శరీరాలు జంటగా బయటకొస్తున్నాయి. అడగడానికి అమ్మా నాన్నలకు సమయం లేదు. తరుముతున్నది గడియారం కాదు, మనల్ని మనమే పోటీ పెట్టుకొని పరుగులు తీస్తున్నాం. అలసిపోని వర్తమానం దగడ్లోంచి శబ్దం గాయమై స్రవిస్తున్నది. పువ్వులా విచ్చుకోవాల్సిన దోసిళ్లలో రక్తపు చెలిమలు తేలుతున్నాయి. అసుర సంధ్య వేళ హృదయం పిట్టల గురించి పలవరిస్తున్నది ఆశ్చర్యంగా. చెట్టు గురించి, పచ్చదనాల ఆకుల గురించి ఆలోచిస్తూ అడుగులేస్తున్నది. భ్రమల్లో భ్రమరాల్లా చరిస్తూ వేదాంతం గుమ్మరిస్తున్నది గుమ్మంలో. కళ వస్తువైంది, వస్తువు చెదపురుగై గుండెను తొలుస్తున్నది. వస్తువు చెదపురుగై గుండెను తొలుస్తున్నది. మాయలోకి మాయమైపోతూ మనిషి ప్రకృతిని ముద్దాడే వెచ్చడి స్పర్శను కోల్పోతున్నాడు. వర్షం వెలిసిన తర్వాతే ఆకాశం స్పష్టంగా కనబడ్డట్టు, చీకటి షట్టర్ కింద నలిగిన వెలుతురు కొద్దిగా బయటపడుతున్నట్టు, బహుమెత్తగా స్పష్టంగా అద్దం ముందు నిలబడి తిర్రమర నడుస్తున్న ప్రతిబింబాన్ని సరిచేసుకోవాలి. ముసురు పట్టిన ప్రతిసారి మా ఇంటి కుంపటి ముఖంలో వేడి రాచుకుంటుంది. గూన పెంకుల మీది మల్లెతీగ తల నిండా మంచుముత్యాల్ని అలంకరించుకుంటుంది. ఆకాశం షవర్ కింద స్నానం చేసి దూలం కింది గూడులో తల తుడుచుకుంటుంది పిట్ట. గచ్చులోంచి నీళ్లు కాలువలు కట్టి మట్టి రోడ్డు మీద ప్రవహిస్తుంటే స్కూలు బ్యాగుల్లో లంగరేసుకున్న పేపర్ పడవలు ప్రయాణానికి సిద్ధమవుతుంటాయి. వంటింటి మూకుళ్ళో వేగుతున్న పల్లికాయల వాసన
అర్రల నిండా అలుముకుంటుంది. మబ్బుల జైల్లో సూర్యుడు విశ్రాంతి తీసుకుంటూ కాలం గడుపుతాడు. నీళ్లల్లో తడిచిన వరి మొలకలు పసిపిల్లల్లా నవ్వుతూ మడి చెరువులో ఆడుకుంటాయి. చీకటర్రల దీపం మిణుకు మిణుకు వెలుతుర్లో పెద్ద తలకాయలు సంబురపడుతుంటాయి. ప్రతిబింబాలు తలంటుకుంటూ ముసురు తీగలల్లుకుంటుంది. ముసురు నేలను కొసురుతూ మరికొన్ని రోజులు కురుస్తానంటుంది. సూర్యుడు మబ్బులతోని బయలు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రత్యక్షమవుతాడు. 6 కవితా సంపుటులు, 2 కథల సంపుటులు, 8 అనువాద పుస్తకాలు వెలువరించారు శైలజా మిత్ర గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని, సాహిత్య అకాడమీ నుంచి ట్రావెల్ గ్రాంట్ ద్వారా సాహిత్య విశేష పర్యటనలోనూ వీరు పాల్గొన్నారు. శీర్షిక నేను నా ప్రపంచం. నా ప్రాణం ఉన్న ప్రపంచం కదా ఇది. అందుకే నాకు ఈ ప్రపంచం అంటే అంత ప్రాణం. నేను ప్రపంచాన్ని ప్రేమించాను. నాపై కప్పిన నవ్వుల సాలువాతో అన్ని రంగుల్ని గుర్తించి మరీ నేను నా ప్రపంచాన్ని ప్రేమించాను. అదే ఒకరోజు మనసు విప్పి చెప్పాను కదా, ప్రపంచం నన్నెప్పుడో ప్రేమించానంది. పైగా తనది ప్రాచీన ప్రేమ అని అంది. అమ్మాయిగా నా బాల్యాన్ని, అమ్మగా నా బాధ్యతను ప్రేమించిందట. ప్రపంచం నా కళ్ళల్లో కొలనయ్యింది. నేడు నేను మాత్రం ఆ కొలనులో కలువలా మారాను. ఎవరు అల్లుకుపోయారో కానీ నాపై ప్రపంచ ప్రభావం, ప్రపంచంపై నా ప్రభావం పడిపోయింది. అలిగిన ప్రతిసారి నాలో ఒక ప్రపంచం కనిపిస్తుంది. మరింతగా ప్రేమించిన ప్రతిసారి అప్పుడు ప్రపంచమంతా నేనే కనిపిస్తాను. అందరూ అంటారు ప్రపంచానికి ప్రేమంటే తెలియదని. నేనంటాను ప్రేమే ఒక ప్రపంచమైతే ప్రత్యేకంగా ప్రపంచానికి తెలిపేదేముందని. అల్లంత దూరాన ఉన్నా, అజ్ఞాతంలో ఉన్నా సరే నేను నా ఆలోచనలన్నీ ప్రపంచం మీదే ఉంచాలి. ప్రపంచం పసిపిల్ల లాంటిది. దరికి చేర్చుకుంటే ఒదిగిపోతుంది, తరిమి కొడితే అందకుండా పారిపోతుంది. ప్రాణాన్ని ప్రాణంలా, ప్రేమను అచ్చమైన ప్రేమలా చూపే ఈ ప్రపంచం ఒక వస్తువు కాదు కనిపించకుండా పోవడానికి, ద్రవ పదార్థం కాదు ఒలికిపోవడానికి. ప్రపంచం ఒక గ్రంథం, అందులో ప్రతి ఒక్కరూ ఒక గీతా సారాంశం. శీర్షిక నన్నుగా. ఎప్పుడో గాయపరిచి సరాసరి గుండెల్లోకి దూసుకుపోయిన బాణం ఇప్పటికీ జ్ఞాపకాల ముందు వరుసలో ఉంది. ఎప్పుడో గాయపరిచి సరాసరి గుండెల్లోకి దూసుకుపోయిన బాణం ఇప్పటికీ జ్ఞాపకాల ముందు వరుసలో ఉంది. మానవీయ ప్రదర్శన అక్కడే నా గుర్తుగా ఉండనియండి. గాజు చెట్లతో నిండిన మానవారణ్యంలో శరీరం ఒక వెదురు బద్దలా ఉంది. అజ్ఞానం మనిషిని శిలగానో చీకటిగానో మార్చితే అప్పటికప్పుడు ఆయుధంలా మారింది. అనుమానపు నీడలు అక్కడే, నా రూపాన్ని అక్కడే పాతేయండి. మనసులో ఎప్పటికీ ఒక మరువలేని కళ, అంతా అలంకృతమే. పుట్టుకతో రెక్కలు మొలిచినట్లు, మరణం మొక్కై నిలిచినట్లు. గేటు ముందు భిక్షువు నిలబడేది అక్కడే. నా మాటగా అతనికి నీడనివ్వండి. అడుగు అడుగుకు వాడిపోయే మస్తకం, అధ్వాన్నంగా నలిగిపోయే హృదయం గతంలో మతంతో రాలేదు. జీవన్ నాటకంలో ఒక పాత్రతో వచ్చింది. నోట్లు కోరే ముఖయంత్ర స్థానం అక్కడే. నన్నుగా బతకనీయండి. 3 కవితా సంపుట్లు వెలువరించిన డాక్టర్ కాంచనపల్లి తండ్లాట అనే దీర్ఘ కవిత కూడా రాశారు. మొదట్లో పద్యరచన చేశారు. మును తెలంగాణ కవితా సంపుటికి, ఓట్ టు ఫ్రంట్లైన్ ఫార్మేషన్ ఆంగ్ల సంపుటికి సంపాదకులుగా పనిచేశారు. ఆ అమ్మాయే, ఆమె నిజంగా ఆమె. ఆ రోజుల్లో ఆ ముఖాన్ని చూస్తే పాఠం అలవోక ప్రవాహమయ్యేది, మనసు విచ్చుకున్న నెమలిపించమయ్యేది. ఆ రోజు ఆమె ముఖాన్ని చూస్తే పద్యం నీలిమొయిలు కాలువల కెరటాల మీద, సొగసు నెత్తావి రాగాల ఆకుపచ్చ బయళ్ల మీద పావురపు రెక్కలతో ఎగిరిపోయేది. జాషువా పోయెట్టిలో భావోద్రేకమే అంటారు గాని సార్, భావగాఢత ఉంది అంటూ అర్థం చెప్తున్న కోగిల గొంతు వింటే తరగతంతా వసంతమాసం అయ్యేది. చైతన్య స్మృతుల చర్చల సారమైన స్టాఫ్ రూమ్ పులకిస్తున్న ఉదయగీతమయ్యేది. ఏ పోటీ నిర్వహించినా ఫలితం రాకమునిపే ప్రథమం తేలిపోయేది. చీకటి కొసలకే పూచిన ఆ కిరణాలు ఏవి? బండ గుండెలను చీల్చగలిగిన ఆ చిన్ని మొలక ఏమైంది? చీకటి కొసలకే పూచిన ఆ కిరణాలు ఏవి? బండ గుండెలను చీల్చగలిగిన ఆ చిన్ని మొలక ఏమైంది? జీవితాన్ని చైతన్యగానం చేయగలిగిన బిగించిన వీణాశ్రుతులు ఎలా తెగిపోయాయి? ఇప్పుడు ఆమె వివాహం అంగడి సరకు. పురుష సర్పం పడగముందు ఆత్మబలి కోసం చాచిన చూపుడు వేలు. నువ్వు ఆ అమ్మాయివేనా అన్న నా ప్రశ్న విని కళ్ళ నిండా ఆకాశాలు నింపుకొని
మానుకు గొడ్డలి తగిలినప్పటి చెట్టు కొమ్మ ఉలికిపాటు. జీవనవాక్యానికి కొత్త ప్రారంభం కోరాల్సిన అక్షరం. కవితా శీర్షిక మా ఇంట్లో ఉదయాలు. కనుల మీద చీకటి ముసుగు ఇంకా తొలగిపోతున్న వేళ ఏవో పురాకృత దృశ్యమాలికలు, నిజాలుగా నిలుస్తున్న అబద్ధాలు ఇంద్రియాల మీద రాజ్యం చేస్తున్న వేళ గడియారం కిచకిచ నవ్వుతుంది. మెలకువల కువకువలతో నిదురతీగ మీద స్వప్నాల పూల రాశి జలజరాలారిపోతుంది. గొంతు బాలసుబ్రహ్మణ్యం అవుతున్న క్షణాన బాతురూములో పక్షులు గలగలమంటాయి. అద్దంలో ప్రియురాల్ని చూస్తూ వేస్తున్న యోగాసనాలకు కాలింగ్ బెల్ మ్రోత పని మనిషి యాజమాన్యపు పోలీసు సైరన్ అవుతుంది. ప్రపంచపు అద్దం రిమోట్ నొక్కుతూ కూచుంటానో లేదో మా ఆవిడ నిరసనలు కక్కుతున్న టీకప్ అవుతుంది. ఆమెను త్రాగుతూ రాత్రి అమెరికా నుంచి సెల్ ఫోన్ ప్రవహించిన వెన్నెల రాగాల్ని ఆమెతో పంచుకుంటాను. ఎడతెగని చిన్న పెద్ద మనిషి పక్క నుంచి లేస్తూ, ఎడతెగని నవ్వుల వాన లాంటి చిన్న పెద్ద మనిషి పక్క నుంచి లేస్తూ నడుస్తున్న మల్లెపూ అవుతుంది. నేలకు దిగిన ఆకాశాలు, హోరెత్తే జలపాతాలు, అకస్మాత్తుగా విరిసిన ఉద్యానవనాలు క్రమంగా జీవితంలో యుద్ధం చేయడానికి ముగ్గురం కవచాలు తొడుక్కుంటాం. ఎంత మధురమైన హృదయం ఇది, ఎంత మరపురాని ఉదయం అది. ఇది ఈనాటి కవులు పలికిన కవితా నీరాజనం.